అందరికీ నమస్కారం. కందుకూరు వైసీపీలో లుకలుకలు మరోసారి బయటపడ్డట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కందుకూరును కాపాడు జగనన్న అనే పేరుతోటి కూడా నిన్న కొంతమంది కార్టూన్లో ఉరివేసుకున్నటువంటి ఫోటోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఫ్లెక్సీ ఒకటి వెలవటం కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీలో ఒకసారిగా విభేదాలు బగ్గుమన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పోస్టర్ మనకి వేరే వాళ్ళు కూడా షేర్ చేయటం జరిగింది. దీంట్లో కందుకూరుని కాపాడు జగనన్న బ్రీఫ్గా కూడా పెత్తనందారుల నుండి పేదలను కాపాడేందుకు పెట్టిన పార్టీ మంది జగనన్న మాకు మీ ఆశయాలే మాకు ప్రాణం, మా తుది శ్వాస వరకు మీతోనే ఉంటాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్కు సంబంధించి కూడా ఆయన్ను వక్రీకరిస్తూ ఆయన చేసినటువంటి 2024 ఎన్నికల్లో కూడా ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ బంధువులకు పెత్తనం ఇచ్చారని చెప్తూ కూడా దాదాపుగా దాంట్లో సారాంశం అయితే దీంట్లో మనకు పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇది కూడా కందుకూరుని కాపాడు జగనన్న అనే పేరుతోటి కూడా ఈ పోస్టును మనం స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంత క్యాడర్ బుర్రాకు పొదగటం లేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో 2024 ఎన్నికలకు ముందు వారందరూ కూడా కలిసి పనిచేసినప్పటికీ కూడా 2024లో బుర్రా మధుసూదన్ యాదవ్ ఓడిపోవడంతో కూడా అవి ఒకసారిగా బగ్గుమని అని కూడా తెలియజేసుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం, అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్కు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది పెత్తనం చేస్తున్నారు, ఆయన స్థానికంగా ఉండకపోవడంతో పార్టీ ఆదేశించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీలో ఒక టీము కొంతమందిని టార్గెట్ చేస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గతంలో కూడా ఇదే విషయాన్ని కూడా పదే చర్చించినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నారు. దీని మీద అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అసలు కందుకూరు కాన్స్టిట్యున్సీలోనే ఎందుకు వైసీపీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి? ప్రస్తుతం అధికారం లేదు, రాబోయేది ఎలక్షన్ టైం కాదు. అయినప్పటికీ కూడా ఒక ఇన్ఛార్జి మీద ఇంత వ్యతిరేకత రావడానికి, వైసీపీలోనే ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంది? ఇవన్నీ కూడా అధిష్టానం పరిశీలించాలని అక్కడ ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీలో 2 వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ మీద వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లేకపోతే ఆపోజిట్గా ఎవరైతే ఫ్లెక్సీలు వేశారు, నిన్న సాయంత్రం ఫ్లెక్సీలు వేశారు, తెల్లారిలేక బుజ్జగింపులు జరిగినాయి, ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది? కందుకూరు కాన్స్టిట్యున్సీలో జనాలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనేది కూడా ప్రజలు లోతుగా ఆలోచించాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇవి రాజకీయాలకు అంత మంచి పరిస్థితులు కాదు అక్కడ. ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీలో 2024లో వైసీపీ డేలా పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకునేందుకు అక్కడ ఉన్నటువంటి మైదారెడ్డి వర్గంతో కానీ అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ వర్గాలన్నింటినీ బేరీజ్ వేసుకొని ఎక్కడ సమస్య ఉన్నా కూడా బుర్రా గారు యాక్టివ్గా కూడా స్పందించాలి. మరి దీని మీద ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా తెలియాలి.